దేవా నిత్యము గడుపునట్లు నీ శక్తిని, నీ బలమును, నీ ఆదరణను, నీ హృదయమును నా తండ్రి మేము పొందుకొనున్నట్లు ప్రభువా మా జీవితములు ముందుకు కొనసాగుచూ ఉంటుండగా మేము నమ్ముచున్నాము తండ్రి, మీరు మా తోడుగా ఉన్నారు, నడిపించుచున్నారయ్యా. వి లవ్ యు లార్డ్. ప్రేమిస్తున్నాము యేసయ్యా, నిన్ను ప్రేమిస్తుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మై లార్డ్. ప్రతి దానిని బట్టి నీకు కృతజ్ఞతలు. నీవు చేసిన ప్రతి మేలును బట్టి, తప్పించిన ప్రతి ప్రమాదమును బట్టి, మాకు కావలసిన ప్రతి ఒక్క అవసరతను నీ మహిమైశ్వర్యము చొప్పున నా తండ్రి నీవు అనుగ్రహించుచున్న వాడవై, నీవు పొందిన గాయముల వలన స్వస్థత అనుగ్రహించు దేవుడవైనందుకు నా తండ్రి నీకు వందనములు చెల్లిస్తుంటున్నాము. worship you Lord. పరిశుద్ధాత్మదేవ, నీ గొప్ప సన్నిధిని బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాము తండ్రి. స్వస్థపరచు నీ సన్నిధి, అభిషేకించు నీ సన్నిధి, బలపరచు నీ సన్నిధి, కాడిని విరగగొట్టు నీ సన్నిధి మా మధ్య మీరు ఉంచి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రములు. యేసు నామమున ప్రతి రక్త సంబంధమైన రోగములన్నీ తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. సంపూర్ణమైన ఆరోగ్యము యేసు నామమున సర్వ శరీరములో, రక్తములో, రక్తములో, మాంసములో, ఎముకలలో, చర్మములో, నరములలో, కణములలో సంపూర్ణమైన ఆరోగ్యము కలుగునుగాక. యేసు నామమున బలము కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. నమ్ముచున్నాము తండ్రి మేము. We declare your powerful name over all diseases. యేసు నామమున ప్రతి రోగము పైన శక్తి, ప్రతి రోగము పైన విజయము యేసు నామమున కలుగునుగాక. కడుపులో ఉన్న రోగములన్నీ తొలగునుగాక. గర్భములలో ఉంటున్న రోగములన్నీ, గైనకాలకు సంబంధించిన రోగములన్నీ యేసు నామమున తొలగునుగాక. సంపూర్ణమైన ఆరోగ్యము కలుగునుగాక నా తండ్రి. యేసు నామమున చర్మ సంబంధమైన రోగములన్నీ తొలగిపోవునుగాక. సంపూర్ణమైన ఆరోగ్యము యేసు నామమున కలుగునుగాక దేవా. మానసిక రుగ్మతలన్నీ, డిప్రెషన్స్ అన్ని యేసు నామమున తెగిపడిపోవునుగాక, కొట్టివేయబడునుగాక. తరతరముల శాపముల వలన మానసిక రుగ్మతలన్నీ యేసు నామమున తొలగిపోవునుగాక, కొట్టివేయబడునుగాక. worship you Lord. అయ్యా అయ్యా, నీ ఆశీర్వాదములకు వారసులగుటకు మేము పిలువబడితిమి. శాపగ్రస్తమైనది ఏది కూడా తండ్రి పరిచర్యలలో దేవా ఉంటున్న కుటుంబములలో ప్రభువా వచ్చుచున్న నీ బిడల జీవితములలో శాపగ్రస్తమైనది యేసు నామమున తొలగునుగాక, కొట్టివేయబడునుగాక. ఆశీర్వాదములు నా తండ్రి నీ గొప్ప మహా వాత్సల్యతను బట్టి నీ బిడల మీద ఎల్లప్పుడూ నిలచునుగాక. గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్ జీసస్. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రోమా 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అలాగే హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. హల్లెలూయా. గత వారముల నుంచి మనము మన ధ్యానములో దేవుని యొక్క రాజ్యములో, దేవుని రాజ్యములో మాటలాడుట అనేటువంటి అంశములపైన అనేకమైన విషయాలు ధ్యానించుకుంటూ మనం వస్తూ ఉంటున్నాం. నేర్చుకుంటున్నారు కదండి? నేర్చుకుంటున్నారా? హల్లెలూయా. పోయిన వారం ఏం చెప్పానో చెప్పండి, గట్టిగా చెప్పాలి ఎవరన్నా. పోయిన వారం ఏం చెప్పాను? హల్లెలూయా. విశ్వాసంలో హల్లెలూయా. నేను వాక్యము ఇక్కడ నిలబడి నేను చెబుతూ ఉంటాను, మీరు విన్నారు అనేటువంటి ఆలోచనతోనే నేను ఉంటాను. హల్లెలూయా. దయచేసి గమనించండి, వాక్యము నీ లోనికి వెళ్ళకపోయినట్లయితే విన్నటువంటి వాక్యమును
నీ జీవితము మీద వాడుకొనకపోయినట్లయితే, దాని ప్రకారము ముందుకు నడవకపోయినట్లయితే, నీ యొక్క జీవితంలో ఆశీర్వాదం అనేది ఆలస్యమవుతుంది. హల్లెలూయా. అర్థమవుతున్నదా? విన్నటువంటి వాక్యము వ్యర్థమైపోతుంది. దేవుని నమ్మావు అనేటువంటి మాటయే తప్ప క్రైస్తవ జీవితంలో విజయం అనేటువంటిది నీవు చూడలేవు. పరలోకమందు ఫలము ఆయన బహుమానములు ఇచ్చు సమయమున నీ యొక్క బహుమానం అనేది ఏ విధమైనటువంటి ఉపయోగము లేకుండా ఆ బహుమానములు అనేటివి కూడా పొందుకోలేని పరిస్థితుల్లోనికి వెళ్తాం. వాక్యము విన్నటువంటి మనము జాగ్రత్తగా ఆ వాక్యమును ధ్యానించాలి, వీలైతే రాసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈజీ అయిపోయింది, యూట్యూబ్లో అన్నీ లైవ్లో ఉంటున్నాయి. హల్లెలూయా. బాగా గమనించండి. వారంలో ఇంకొక మారు పెట్టుకొని వినగలిగితే మీ జీవితములకు అది ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. నేను ప్రతి వారం కూడా దేవుని దగ్గర కూర్చొని ధ్యానించి, అది నా పని నేను లోతుగా వెళ్ళి అది నేను చేయుచున్నాను, నేను చెప్పగలను, నేను చేయుచున్నానని ధైర్యంగా. హల్లెలూయా. కానీ ఆసక్తి లేకుండా ఏదో రావాలి అని వచ్చి కూర్చొని విన్నటువంటి తర్వాత వెళ్ళిపోయి బలమును నొందుకొనకుండా, విశ్వాసము ఎదగకుండా నీ యొక్క జీవితంలో ముందుకు అలాగే కొనసాగుతూ ఉన్నట్లయితే గమనించండి, క్రైస్తవ ప్రయాణం, క్రైస్తవ జీవితం అనేది అనేక మలుపులు కలిగినటువంటి అన్ని రోడ్లు కలిసేటువంటి చోటు. హల్లెలూయా. ఎగుడు దిగుడులు ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి, మలుపులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బ్రేకులు వేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే గాలి రావచ్చు, లేకపోతే సుడిగాలులు రావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి పరిస్థితులు మన జీవితాలలో రావచ్చు. ఆ సమయంలో హ్యాండ్సప్ అని చేతుల పైకెత్తేసి ప్రభువా అనేటువంటి జీవితం, లేకపోతే ఎందుకు ఇలాగ అయిపోయింది అనేటువంటి పరిస్థితి ఉండకూడదు అని అంటే, కొన్ని అన్నీ నెమ్మదిగా ఉన్నప్పుడు, జాగ్రత్తగా హ్యాపీగా ఉన్నప్పుడు, సజావుగా అన్నీ సాగుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యమును తెలుసుకొని అందులో బలపడుతూ ముందుకెళ్ళడం మంచిది. వాక్యమును విన్నామా, వెళ్ళిపోయామా, అదే జీవితంతో అలాగనే ఉండిపోయి పాపపు జీవితంలోనే, శోధనలను జయించలేని జీవితంలోనే అలాగే ఉండిపోయాము అని అంటే, మన జీవిత ప్రయాణములో ఎదురయ్యేటువంటి పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగినటువంటి శక్తి, ధైర్యము, బలము, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు తట్టుకోగలవా అని నీకు నువ్వే ప్రశ్నించుకో. నీకు పోరాటం ఎదురైనప్పుడు నువ్వే పోరాడాలి. పక్కన ఉండి ఇలాగ పోరాడమని చెప్పేటువంటి వాళ్ళమై మాత్రమే మేము. నీకు ప్రార్థన సహాయం చేయమని చేయుచూ ఉండేటువంటి వారే నీ పక్కన ఉండేటువంటి వారు. యుద్ధము చేయాల్సిండేది మాత్రం నువ్వే. హల్లెలూయా. అది ఎటువంటిదంటే, ఒక టీచరు క్లాస్లో అందరికీ కూడా చెప్తాడు, రాసుకొని జాగ్రత్తగా నేర్చుకున్నటువంటి వాడు రాబోయేటువంటి ఎగ్జామ్స్ను ఫేస్ చేయగలడు. హల్లెలూయా. నువ్వు మంచి స్టూడెంట్వి, లేకపోతే సార్కి నువ్వు చాలా దగ్గరైన స్టూడెంట్ అయినా కూడా నీ ఎగ్జామ్ మీ సార్ వచ్చి రాయడు. నీ ఎగ్జామ్ ఎవరు రాయాలి? నువ్వే రాయాలి. హల్లెలూయా. చీటీలు, కాపీలు ఇచ్చేటువంటి పరిస్థితులు రాజ్యంలో లేవు. నీ ఆట నేను ఆడతా, ఇట్లాంటివన్నీ ఏమీ లేవు. నీ యొక్క జీవిత ప్రయాణములో నీవే పోరాడాలి, నీవే నేర్చుకోవాలి. అదే దేవుని చిత్తమై ఉన్నది. ఒక వాక్యము ఒక వారము వివరించిన తర్వాత మరీ నేను దాన్ని అదే పనిగా గత వారములలో నేను ఏం పంచుకొని వచ్చానో కూడా ఒక 2-3 నిమిషాలు మళ్ళీ నేను పంచుకుంటాను. ఎందుకంటే అది ఇది కలుపుతూ, దానికి లింక్ పెడుతూ మనం దేవుని రాజ్యంలో ఒక మార్గములో, ఒక క్రమములో నేర్చుకుంటూ వెళ్తుంటాము. కాబట్టి దయచేసి గమనించండి. ఆ విధముగా మీరు కూడా వినడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తుంటున్నాను. అది నేర్చుకోవడం మీ కొరకే. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, ప్రార్థన ఒక 15 నిమిషాలు, ఒక అర్ధగంట చేసుకొని అమ్మయ్య దేవునికి ఏదో ఇచ్చేసామనుకుంటారు. దేవునికి ఏమి ఇయ్యాలా, అది నీ మంచి కొరకు. నువ్వు ప్రార్థన చేసుకోకపోతే దేవునికి ఏమీ తగ్గిపోయేది లేదు, ప్రార్థన చేసుకుంటే ఎక్కిపోయేది లేదు. నీ జీవితము, నీ పరిస్థితులు, నీ కుటుంబము, నీ భవిష్యత్తు, నీ పరిస్థితులలో అన్నింటిలోనూ దేవుని యొక్క దయ, ఆయన సన్నిధి, ఆయన యొక్క మంచితనం, ఆయన కృప కొనసాగాలి అని అంటే వాక్యమును జాగ్రత్తగా వినాలి, ప్రార్థన జాగ్రత్తగా చేసుకోవాలి, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండాలి.
అలాగ మనం ధ్యానిస్తూ చేసుకుంటూ వెళ్తుంటున్నప్పుడే నీ యొక్క విశ్వాసంలో నీవు ఎదుగుతూ ఉంటావు. దేవుని రాజ్యంలో ఆశీర్వాదములను పొందుకుంటావు. అనేకులకు ఆశీర్వాదకరముగా నువ్వు ఉండగలవు. నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి ఊరికైనా కూర్చుంటే అలాగ చైర్లో కూర్చొనేస్తేనే నాకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అనేటువంటి ఆ ఆలోచన ఏదైతే ఉన్నదో అది సరైనటువంటిది కాదు. హల్లెలూయా. మీకు విశ్వాసం ఉంది, సంతోషం. దేవుని దగ్గరకు వస్తున్నారు, సంతోషం. ఆశతో వస్తున్నారు, సంతోషం. హల్లెలూయా. అయితే దేవుని వాక్యమును జాగ్రత్తగా విని ఆ వాక్యం ఏమి చెబుతున్నదో నేర్చుకొని ముందుకు సాగితేనే మన జీవితములలో మనము విజయము, పరిస్థితులలో విజయము, ఇరుకులలో, ఇబ్బందులలో, సంకటములలో, ఎదుర్కోబోయే పరిస్థితులలో మనము దాటుకొని ముందుకెళ్ళగలిగి దృఢముగా నిలబడగలిగిన స్థితిలోనికి మనం వెళ్తాము. ఆమేన్. గత వారములలో పంచుకుంటూ వచ్చాను ఒప్పుకోలు. దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలమైన మనము అనేకమైనటువంటి చోట్ల ఏంటంటే ఒప్పుకోలు, విశ్వాసపు ఒప్పుకోలు, ఫెయిత్ కన్ఫెషన్ అనేటువంటి దాని మీద మనము ధ్యానం అనేది కొనసాగిస్తూ వస్తున్నాం. దేవుని రాజ్యంలో మన నోటితో మాటలాడుట, గట్టిగా చెప్పాలి, ఏంటి మాటలాడుట. దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టక మునుపు, యేసును ఎరుగక మునుపు మన నోటి మాటలకు విలువ ఉన్నదని, నోటి మాటల చేత మనము పరలోకములో ఫలము పొందుకుంటామని, నీ నోటి మాటలను బట్టియే నీవు నీతిమంతుడవని, నీ నోటి మాటలను బట్టియే నీవు దేవుని యొక్క ఫలమును పోగొట్టుకుంటావు అని చెప్పి కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాం. హల్లెలూయా. దేవుని రాజ్యంలోనికి అడుగుపెట్టిన మనము ఏ వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, పవిత్రమైనటువంటి మాటలు మనము మాట్లాడాలి. హల్లెలూయా. ఆదరణ కలిగించే మాటలు, ధైర్యం కలిగించే మాటలు, మనము దేవుని రాజ్యంలో దేవుని యొక్క బిడ్డలు విశ్వాసంలో ఎదిగేటువంటి మాటలు, కుటుంబములను కట్టేటువంటి మాటలు, ఒక సహోదరిని లేదా ఒక సహోదరిని దేవుని వైపున నడిపించేటువంటి మాటలే మనము మాట్లాడుతూ మన జీవితంలో ముందుకు సాగాలి. హల్లెలూయా. ఎందుకంటే లెక్క అప్పజెప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు బాగా గమనించండి. మన దైనందిన జీవితంలో బాగా ప్రతిరోజు జీవితంలో మనం ఎక్కువగా ఉపయోగించేటువంటి శరీరంలో ఉన్న అవయవములలో అతి ప్రధానమైనది నాలుక. మన జీవిత కాలంలో కూడా మనం అదే ఎక్కువ మాట్లాడతాం. మీ చేతుల కన్నా, మీ కాళ్ళ కన్నా ఎక్కువగా ఉపయోగించేది ఏంటో తెలుసా? మీ నాలుక, మీ మాటలే. దానిని బట్టే దేవుడు లెక్క కడతాను, నేను చూస్తాను, ఒకానొక రోజు ఒక అకౌంటబిలిటీ జవాబుదారి అనేటువంటిది నీ నోటిని బట్టి నేను అడుగుతాను అని దేవుడు నిన్ను అడుగుతుంటున్నప్పుడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత మనకు ఎంతైనా ఉంటున్నది. హల్లెలూయా. కాబట్టి అలాగే దేవుని యొక్క రాజ్యంలో మనము విశ్వాసపు ఒప్పుకోలు గురించి మనము ధ్యానించుకుంటూ వచ్చాం. ఒక కోర్టు పరిస్థితిని తీసుకుని వచ్చాను గత వారములో. ఏంటి అంటే విశ్వాసంతో ఒప్పుకోలు అంటే కోర్టులో చూచిన దానిని డైరెక్ట్గా చూచిన, కళ్ళతో చూసిన దానిని డైరెక్ట్గా పక్కన ఉండి విన్నటువంటి దానిని లేదా జరిగిన దానిని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఒప్పుకుంటేనే, సాక్ష్యముగా పలికితేనే, లేకపోతే బాధను అనుభవించిన వ్యక్తి, బాధించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితులు, అది ఆస్తి తగాదాలు కావచ్చు, వైవాహిక సంబంధ పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఇంకా ఏవైనా కానీ ఒక జడ్జి ఎదుట నిలబడినప్పుడు ఊహించి చెబితే ఇలాగ ఉండొచ్చు, ఇలాగ జరగచ్చు అనేటువంటి మాటలు వారు చెబితే నమ్మరు. అక్కడ జరిగింటేనే, హల్లెలూయా, అక్కడ ఉంటేనే మనము మాట్లాడాలి. అలాగ లేకపోతే దానికి విలువ లేదు. కానీ అది లోకములో ఉన్నటువంటి పరిస్థితి. కానీ దేవుని యొక్క బిడ్డగా దేవుని యొక్క రాజ్యములో మన జీవితాలలో గమనించండి. హల్లెలూయా. ఏంటంటే మనము ఎప్పుడు కూడా గతములో దేవుడు జరిగించిన దానిని, ఆమేన్, అలాగే భవిష్యత్తులో దేవుడు జరిగించబోయేటువంటి దానిని విశ్వాసముతో ప్రస్తుతము గతములో దేవుడు జరిగించిన దానిని నువ్వు చూడలేదు. హల్లెలూయా. డైరెక్ట్గా నువ్వు వినలేదు. అలాగే భవిష్యత్తులో జరిగించబోయేటువంటి వాటిని నువ్వు ఇంకా డైరెక్ట్గా చూడలేదు. అక్కడ నువ్వు ఇంకా డైరెక్ట్గా భవిష్యత్తులో ఉంటాం ఎవరైనా? లేము కదా. గతంలో కానీ భవిష్యత్తులో కానీ మనం ఎప్పుడు ఉండం, ప్రస్తుతంలోనే మనం ఎప్పుడు ఉంటాం. హల్లెలూయా. అయినప్పటికీ దేవుడు ఏమి చెబుతున్నాడంటే, ఆయన మాటలు ఏమి చెబుతున్నాయంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, గతములో ఆయన ఉన్నాడనియు, ఆయన మరణించాడనియు, భూమి మీద జీవించాడనియు, తిరిగి 3వ దినమున ఆయన లేచాడనియు, పరమునకు చేర్చబడ్డాడు అనియు. హల్లెలూయా.
అలాగే రాబోయేటువంటి దినములలో తనను వెదుకువారికి ఇప్పుడు వెదుకువారికి ఫలమును దయచేయువాడనియు భవిష్యత్తులో ఆయన రానై ఉంటున్నాడు. ఆయన రెండవ రాకడలో అందరినీ కూడా ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు కూడా ఆయన మన పరిస్థితులలో ఎదురయ్యేటువంటి ఇరుకులలో, ఇబ్బందులలో, అనారోగ్యములలో, సతమతమవుతున్నటువంటి పరిస్థితులలో ఆయన నీకు తోడై ఉన్నాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని వాగ్దానము చేసినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన తప్పక వాగ్దానము చేసిన దానిని నెరవేర్చువాడై ఉన్నాడనియు, గతములో ఆయన వాగ్దానము చేసిన వాటిని మాట ఇచ్చిన వాటిని ఎన్నో ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమలలో, శోధనలలో తోడయుండి నడిపించాడనియు ఆయనను గణపరచుచు రాబోయేటువంటి పరిస్థితులలో, ఇరుకులలో, ఇబ్బందులలో వాటిని జయించుటకు దేవుడు కృపచూపువాడని మనము నమ్ముతూ మన నోటితో ఒప్పుకొనుచు మనము ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఇక్కడ మనం కంటితో చూడం, చెవితో మనము వినం. డైరెక్ట్గా ఏదైనా ఒక స్వరం వచ్చి డైరెక్ట్గా ఒక వ్యక్తి వచ్చి మీ దగ్గర ఏమైనా చెబుతున్నాడా? చెప్పడం లేదు. కనులతో నువ్వు చూస్తున్నావా? చూడడం లేదు. క్రైస్తవ జీవితం అంతా కూడా విశ్వాసంతో కూడుకున్నటువంటి జీవితమే. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, అయినను ఆయన ఆత్మ ద్వారా ప్రతి దానిని మన పక్షమున ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనాను సరే మన జీవితంలో పరిస్థితులు ఎదురైనప్పుడు మెల్లగా మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వెళ్తాం. అయ్యా, నాకు సహాయం చెయ్యి, నా పరిస్థితులలో నీవు తోడుగా ఉంటున్నావు, నాకు మరి ఈ సమస్య వచ్చింది, ఈ అనారోగ్యం వచ్చింది, ఈ అప్పు ఎదురయ్యింది, ఈ కుటుంబ సమస్య వచ్చింది, ఈ ఉద్యోగంలో వ్యాపారంలో సమస్య వచ్చింది, నా యొక్క పరిస్థితులలో, ఆర్థిక పరిస్థితులలో ఇబ్బందులు వచ్చాయి, కుటుంబ పరిస్థితులలో ఇబ్బందులు వచ్చాయి, ఆరోగ్య పరిస్థితులలో ఇబ్బందులు వచ్చాయి, అనేకమైన మానసిక రుగ్మతల గుండా, ఇరుకుల గుండా నేను వెళ్తూ ఉంటున్నాను, లేకపోతే దైవ శక్తుల చేత పీడింపబడుతున్నాను అని దేవుని దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు, హల్లెలూయా, ఏం జరుగుతున్నది? దేవుడు నేను నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు, దిగులు పడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నీ ధైర్యమును విడిచిపెట్టవద్దు, దానికి ప్రతిగా గొప్ప బహుమానము దేవుడు నీకు దయచేయనై ఉంటున్నాడని చెప్పేటువంటి దేవుడు. హల్లెలూయా. అలాగే గత వారములలో పంచుకుంటూ వచ్చాను నోవాహు గురించి పంచుకుంటూ వచ్చాను. హల్లెలూయా. నోవాహు అది వరకు చూడని సంగతులను దేవుడు వచ్చాడు. నోవాహా, ఇదిగో లోకం మీద అంతా పాపం ఉంటున్నది, దాన్ని నేను కన్నులు చూడలేనంత పాపం ఉంటున్నది, కాబట్టి మొత్తానికి దీనిని ముగించాలనుకుంటున్నాను. అయితే నువ్వు నీతిమంతుడుగా ఉంటున్నావు, కాబట్టి నేను చెప్పినటువంటి పని నువ్వు చెయ్యి. ఏం చెయ్యాలి ప్రభువా? ఇదిగో ఒక పెద్ద ఓడగట్టు. ఏంటి ఓడగట్టు? అయ్యా, నేను చూడలేదు, నేను వినను లేదు. అవునా కాదు? ఆలోచించాడు. ఒకసారి చూశాడు ఆయన ఎప్పుడైనా? చూడలేదు, వినలేదు దాని గురించి. వెంటనే దేవుడు వచ్చి ఒక ఓడగట్టు అని అంటే చుట్టుపక్కల ఉంటున్నటువంటి వారు అందరూ కూడా బహుశా గేలి చేసి ఉండవచ్చు, చౌకగా చూసి ఉండవచ్చు, లేకపోతే అవమానపరిచి ఉండవచ్చు. దేవుడు నీతోనే మాట్లాడాడా, ఎవరో మాట్లాడాడా అనేటువంటి మాటలు అతనితో చెప్పి ఉండవచ్చు. అది వరకు చూడనటువంటి పరిస్థితులు అన్నీ అతని జీవితంలో ఎదురయ్యాయి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి అని అంటే హనోకు దేవునితో నడిచాడు, వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా ఆ తర్వాత ఆ 1600 సంవత్సరములలో ఎత్తుకుంటే ఆదాము తర్వాత మనకు కనపడేది ఎవరు అని అంటే ఇంకా కేవలం ఎవరు కనపడతారని అంటే ఏబేలు కయ్యూను పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాత నోవాహు కనపడతాడు, ఆ తర్వాత హనోకు కనపడతాడు, తర్వాత నోవాహు. నలుగురే కనపడేది ఆ లైన్లో, ఇంకా ఎవరు కనపడరు. హల్లెలూయా. కానీ అతడు దేవుని యందలి విశ్వాసం ఉంచాడు. అది వరకు చూడనటువంటి సంగతులను తను దేవుని యొద్ద నుంచి పొందుకొని, ఆమేన్, విశ్వాసముతో మన జీవితంలో దేవుడు చెప్పేటువంటి పరిస్థితులు, మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు అది వరకు బహుశా చాలామంది జీవితాలలో మనం ఇప్పటికే జరిగి అటువంటి సాక్ష్యాలు కూడా ఎన్నో మనం చూసాం. అప్పులలో నుంచి దేవుడు నిన్ను బయట దయచేస్తాడు అనేటువంటి నీ జీవితంలో అప్పులు ఎదురైనా అనుకుందాం. ఇంతకుముందే ఎంతోమంది జీవితాలలో అప్పుల నుంచి దేవుడు బయటపడేస్తాడు. కుటుంబ సమస్యలలో ఎన్నో సమస్యలు ఎంతోమందికి ఎదురయ్యాయి, గతంలో ఎదురయ్యాయి, ప్రస్తుతం ఎదురవుతున్నాయి, భవిష్యత్తులో కూడా ఎదురవుతాయి, అనేకులకు ఎదురవుతాయి. దేవుడు వాటన్నింటి నుంచి తప్పించాడు. అనేకుల సాక్ష్యాలు ఇప్పుడు మనం వింటున్నాం. మన చేతిలోనికి సాక్ష్యాలు చూడడానికి అనేకం వచ్చేసాయి. హల్లెలూయా. ఏ సమస్యకైనా పరిష్కారం యేసులో ఉంటున్నది అని అనేకమైన సాక్ష్యాల ద్వారా వింటున్నా మనము ఇంకా మన ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఇంకా స్థిరముగా నిలబడలేకపోతుంటున్నాము. అబ్రహాము యొక్క జీవితమును పంచుకున్నాను. అతడు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు,
దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఎక్కడికి వెళ్ళాలయ్యా? అక్కడంతా ఉంది ఆయనకి. ఊరు అనేటువంటి తన సొంత గ్రామంలో, పట్టణంలో అంతా ఉంది. అతనికి కావాల్సినదంతా ఉంది. ఇండ్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఆ యొక్క జంతువులు లేకపోతే యానిమల్ అన్నీ కూడా అతనికి ఉంటున్నాయి. తల్లిదండ్రులు ఉంటున్నారు, లేకపోతే చుట్టుపక్కల అతనికి కొదవైనది ఒకటే, కుమారుడు ఒకటి లేడు, సంతానం ఒకటి లేరు. పొరపాటున సంతానం ఉంటే అతడు వచ్చేవాడు కూడా కాదేమో, తెలియదు మనకు. హల్లెలూయా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ వెన్ హీ స్టార్టెడ్ బిలీవింగ్ ద లార్డ్, ఎప్పుడైతే దేవుని మాటను అతను విన్నాడో ప్రయాణం అయ్యాడు. అనేకులు అతను అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తుంటున్నావు? ఎక్కడికో వెళ్తున్నా తెలియదు. ఏం చేయడానికి వెళ్తున్నావు? ఏమో నాకు తెలియదు. ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు కూడా తెలియదు. హల్లెలూయా. ఏం పేరు కూడా తెలీదు. హల్లెలూయా. అర్థమవుతున్నదా? చూసేవారికి ఎలాగుంటుందండి అది? వెర్రితనముగా. హల్లెలూయా. దేవుడు మన జీవితములలో కొన్నిసార్లు పంచుకునేటువంటి మాటలు చేయాలన్నప్పుడు ఎవరికైనా చెబితే వెర్రితనముగానే ఉంటుంది. అనేకమైన సార్లు అటువంటి పరిస్థితి కూడా నేను వెళ్ళాను. ఎవరైనా చెబితే నమ్మరు అటువంటి పరిస్థితులు. కానీ దేవుడే నడిపించేటువంటి విధముగా దేవుడు సహాయం చేశాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. తన జీవితంలో ప్రయాణములలో అతని యొక్క అనేకమైన సంగతులు, అతను వెళ్ళిన చోటల్లా సమస్యలు, అతను వెళ్ళిన పరిస్థితులంతా కరువు. అతను వెళ్ళాడు, తన భార్యను కిడ్నాప్ చేసుకుని వెళ్ళారు, తన భార్యను ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆవేదన, కన్నీరు, ఆలోచన, ఏంటి ప్రభువా నన్ను పిలిచావు? వెంటనే దేవుడు కలుగ చేసుకున్నాడు, తన జీవితంలో అద్భుతమును జరిగించాడు. కరువులు ఎదురయ్యాయి, భయపడవద్దు, ఇబ్బంది పడవద్దు, దేవుడు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాస జీవితం ఎప్పుడు కూడా అది కంటికి కనపడదు, చెవికి వినపడదు, లోక సంబంధ రీతిగా అది ఉండదు. అయితే ఆత్మ ద్వారా దేవుడు దర్శనములు అనుగ్రహిస్తే మనము చూడగలము. ఆత్మదేవుడు మనతో మాట్లాడగా మనము వినగలిగినటువంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మీతో మాట్లాడితే విన్నారా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది దర్శనాలు చూశారు? హల్లెలూయా. చూసారా లేదా? గట్టిగా చెప్పండి. ఆమేన్. అడగండి. దేవునికి దర్శనాలను దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు. నీతో ఆయన మాట్లాడాలనుకున్నప్పుడు, నువ్వు అడిగినప్పుడు, అయ్యా నాతో మాట్లాడు అని నువ్వు అడిగినప్పుడు ఏదో ఒక మార్గంలో దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఈ రోజున ఇంకొంచెం ముందుకెళ్దాము. సాధారణంగా దేవుని యొక్క రాజ్యంలో ఐఎమ్ గోయింగ్ టు షేర్, ప్రతిరోజు మనము ఏమి ఒప్పుకోవాలి దేవుని యొక్క రాజ్యంలో. ప్రతి సందర్భములో కొన్ని సందర్భాలు మనకు ఎదురైనప్పుడు మనం ఏమి ఒప్పుకోవాలి. సో ఆల్రెడీ మనం అనేక మార్లు విన్నటువంటి విషయాలే, బట్ ఈ యొక్క స్టడీలో, ఈ యొక్క ధ్యానములో మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి కొత్తవారు కూడా ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ కొన్ని విషయాలు పంచుకుంటూ ఉంటున్నాను. హల్లెలూయా. రోమా 10వ అధ్యాయం 9వ వచనంలో సాధారణంగా మనం మొదటిగా యేసయ్య దగ్గరకు రాగానే ఒప్పుకునేటువంటిది ఏంటో తెలుసా? లేదా ఒక దైవజనుడు వచ్చి నీతో మాట్లాడినప్పుడు, లేదా ఎవరైనా సువార్త నీతో చెప్పినప్పుడు, లేదా యేసును అంగీకరించేటువంటి సమయంలో నువ్వు చేసేటువంటి పని ఏంటో తెలుసా? అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏం చెబుతున్నది ఇది? అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని. హల్లెలూయా. ఎంతమంది ఒప్పుకున్నారు? ఒప్పుకున్నారండి? ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదా? అరే ఒప్పుకుంటేనే మీరు బాప్తిస్మం ఇవ్వగలమండి. మీరు ఒప్పుకోకపోతే మేము బాప్తిస్మమే ఇవ్వలేము మీకు. హల్లెలూయా. అంటే బాప్తిజం ఇంకా తీసుకోకపోయినా నువ్వు ఒప్పుకుంటేనే ఇక్కడికి రాగలవు. నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, నీ హృదయంలో ఒప్పుకున్నావు, యేసయ్య నాకు తోడుగా ఉన్నాను అన్నావు కాబట్టి ఈ రోజున నువ్వు ఇక్కడ కూర్చున్నావు. హల్లెలూయా. సాధారణంగా ఏంటి అని అంటే, ఒప్పుకోలు ప్రార్థన అంటే ఏంటంటే సింపుల్గా వివరిస్తాను. యేసు తప్ప నీ జీవితంలో ఇక ఎవరూ లేరంటే, ఆయనను నువ్వు ఇష్టపూర్వకముగా వెంబడించడానికి ఏ బలవంతము లేకుండా నీ హృదయపూర్వకముగా ఆయనను వెంబడిస్తున్నట్లయితే, అంత మాత్రమే కాదు, ఈ చివరి మాట బాగా గమనించండి, అంతము వరకు ఆయనను తప్ప ఇక నా జీవితంలో నేను ఎవరిని వెంబడించను, ఆయనే నా దేవుడు అనేటువంటి దృఢమైన నిశ్చయత నీలో ఉన్నట్లయితే, హల్లెలూయా, పరలోకమందు జీవగ్రంథమందు నీ పేరు వ్రాయబడును, నమ్మి బాప్తిస్మము పొందినటువంటి వాడు రక్షణ పొందును. హల్లెలూయా. అర్థమవుతున్నది కదా నేను చెబుతున్న మాటలు?
ఇక్కడ ఏంటనంటే సాధారణంగా ప్రార్థన మనము ఒప్పుకోలు ప్రార్థన చేసేసిన తర్వాత డైలీ వాట్ వీ హ్యావ్ కన్ఫెస్, ఒక్కసారి మాత్రమే ఇది చేస్తామా? అవునా కాదా? ఆలోచించండి. ఒకసారైనా చేసేది? ఒకసారైనా చేయాల్సిందే. హల్లెలూయా. నేను ప్రశ్న వేసినప్పుడు అవును అన్నా చెప్పండి, కాదు అన్నా చెప్పండి. అవును అంటే అవును అనండి, నీ మనసులో కాదు అంటే కాదు అనండి. నువ్వు తప్పు చెప్పినా దేవుని వాక్యంలో నువ్వు నేర్చుకుంటావు ఈ రోజున. ఆమేన్. ఒక్కసారే ఒప్పుకుంటామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారే ఒప్పుకుంటామా? కాదా అవునా? కాదు. హల్లెలూయా. గట్టిగా మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. యు ఆర్ రైట్. హల్లెలూయా. ఎందుకంటే ఒక వాక్యంలోనికి నేను తీసుకుని వెళ్తా. లూకా 12వ అధ్యాయం 8వ వచనం. లూకా 12వ అధ్యాయం 8వ వచనం. మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేను ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. హల్లెలూయా. ఏం చెబుతున్నది ఈ మాట? నన్ను గురించి మనుష్యుల ఎదుట ఒప్పుకొని వాడెవడో వానిని గురించి నేను దేవదూతల ఎదుట దేవుని ఎదుట నేను ఒప్పుకొందును. నన్ను గురించి ఎవడైతే మనుషుల ఎదుట ఒప్పుకొనలేదో వానిని గురించి నేను ఒప్పుకొనను. హల్లెలూయా. సో ఇప్పుడు చెప్పండి, ఇది కేవలము నమ్మినప్పుడు, లేకపోతే బాప్తిస్మం తీసుకునే సమయంలోనే చెప్పేటువంటి మాటనా, లేకపోతే ప్రతి సమయంలో సందర్భం ఎదురైనప్పుడు, పరిస్థితి ఎదురైనప్పుడు చెప్పాల్సినటువంటి మాటనా? ప్రతి సమయంలో, ప్రతి సందర్భములో మనకు పరిస్థితులు ఎదురైనప్పుడు మనము చెప్పాల్సినటువంటి ప్రతి గొప్ప మాట ఇది. ఏంటి అని అంటే, నీ జీవితంలో యేసు నిమిత్తము ఎవరిని నమ్ముతున్నావని నిన్ను ఎవరైనా అడిగినప్పుడు, నేను యేసును నమ్ముతున్నాను, నేను యేసును వెంబడిస్తున్నాను. నీ పైన ఉన్నటువంటి అధికారులు బహుశా నీ యొక్క జీవితంలో, నీ పరిస్థితులలో ఈ విషయంలో ఎక్కడ కూడా నువ్వు కాంప్రమైజ్ అవ్వడానికి లేదు, రాజీ పడడానికి వీలు లేదు. నీ జీవితంలో ఈ పరిస్థితులు ఎదురైనప్పుడు హల్లెలూయా నేను యేసును వెంబడిస్తున్నాను అని బిగ్గరగా మనుషుల ఎదుట నీవు చెప్పవలసినదే. హల్లెలూయా. దేనిని బట్టి కూడా ఈ విషయంలో నీ రక్షణను కోల్పోయేటువంటి పరిస్థితి ఇది. హల్లెలూయా. గమనించు, నేను ఎందుకు ఈ విషయాలు జాగ్రత్తగా చెబుతున్నానో, చాలా కఠినంగా, చాలా నిశ్చయంగా చెబుతున్నానో బాగా గమనించండి. ఇట్స్ నాట్ ఏ సింగిల్ డే, సింగిల్ టైం కన్ఫెషన్. ఇది ఒక్కసారి ఒక రోజున చేసేటువంటి విషయము కాదు. మన జీవితంలో అనేకమైన సందర్భములలో అధికారుల ఎదుట, మనుష్యుల ఎదుట, బంధువుల ఎదుట, పరిస్థితులలో, వివాహ కార్యక్రమములలో, లేకపోతే జనములు నిన్ను నిలదీసినప్పుడు, నీ యొక్క మతములో, నీ తెగలో, నీ కులములో, నీ యొక్క బంధువర్గములో యేసును నమ్మినటువంటి మీదట ప్రతి దగ్గర కూడా నీకు వ్యతిరేకత ఎదురవుతుంది. 100% వ్యతిరేకత ఎదురవుతుంది. ఎదురవ్వనటువంటి పరిస్థితులే లేవు. హల్లెలూయా. బహుశా దానిని కప్పిపెట్టడానికనో, లేకపోతే దాచిపెట్టుకోవడానికనో, లేకపోతే వాళ్ళతో ఏంటిలే అనేటువంటి ఆలోచనతో లేదు నేనేం యేసుని వెంబడించడం లేదు, యేసుని ఏం లేదు, ఎప్పుడో ఒకసారి చర్చకు అట్లా అది కాదు. నీ యొక్క ఒప్పుకోలు అలాగ ఉండకూడదు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? బైబిల్లో దానియేలు 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళినటువంటి తర్వాత చదవండి. ఇంటికి వెళ్ళినటువంటి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ బైబిల్ అంతటిలో కూడా చాలా మంచి ఎగ్జాంపుల్ ఉన్నదండి. షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి యూదులు ఉంటున్నారు అక్కడ, ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దానియేలు 3వ అధ్యాయం చదవండి. అక్కడ ఏం జరుగుతున్నదంటే, రాజు ఎవరైనా రాజు ఏం చేశాడంటే, ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ విగ్రహం ఎదుట మోకరిల్లాలి, సాగిలబడాలి. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి నేను ప్రకటించాలి. అట్లా ప్రకటించేసుకున్నాడు వాడు రాజు. నేనే దేవుణ్ణి, నాకే అందరూ సాగిలపడాలి, నాకు తప్ప ఎవరైనా కూడా ఇతరుల దేవతలకు సాగిలపడినా పూజించినా నేను ఒప్పుకునేదే లేదు. నాకు తెలిసినదా వెంటనే బాగా గమనించండి, వారందరినీ తీసుకొని వెళ్ళి ఎవరైనాను సరే బాగా గమనించి వారు తీసుకొని వెళ్ళి అగ్నిలోనికి నేను వేస్తాను. హల్లెలూయా. సో మెనీ జ్యూస్ వర్ దేర్. అనేక మంది యూదులు కూడా అక్కడ ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు కూడా అక్కడ ఉంటున్నారు. అయితే బాగా గమనించండి,
ఐఎమ్ నాట్ జడ్జింగ్ అబౌట్ దోస్ హు ఆర్ అపార్ట్ ఫ్రమ్ దీస్ 3 పీపుల్. ఈ యొక్క ముగ్గురిని గురించి మాత్రమే నేను మాట్లాడగలను, మిగతా వాళ్ళ గురించి నేనైతే ఏం మాట్లాడలేను. నాకు తెలియదు వారి గురించి అయితే ఏంటి వాళ్ళ మీద ఉన్న జడ్జ్మెంట్ అని. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐఎమ్ షేరింగ్ అబౌట్ దీస్ 3 పీపుల్. ఈ ముగ్గురు నిలబడ్డారు, అందరు కూడా ప్రజలు ఉంటున్నారు, అందరికీ తెలిసిపోతున్నది. వాళ్ళు నిలబడి అంటున్నారు కదా, నెబుకద్నెజరా ఏంటి చదవండి 16వ వచనంలో షద్రకు మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. ఏమంటున్నాడండి అక్కడ? ఒక రాజుని లేకపోతే మనం సాధారణంగా కలెక్టర్ గారు, లేకపోతే సీఎం గారు, లేకపోతే పిఎం గారు, లేకపోతే సిఐ గారు, ఎస్ఐ గారు అనేటువంటి ఒక గారు అనేటువంటి సంబోధనతో, లేకపోతే ఒక రెవరెన్స్తో, ఒక భయభక్తులతో, గౌరవ భావంతో మనము సంబోధిస్తాం. హల్లెలూయా. వీళ్ళ జీవితాలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు దేవుని కొరకు ప్రత్యేకపరచుకున్నారు. బైబిల్లో వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారని చెప్పి బైబిల్ చెబుతున్నది. కానీ వారి జీవితంలో ఒక టెస్టింగ్ టైం వచ్చింది, ఒక పరీక్షా సమయం వచ్చింది. ఆ సమయంలో ఏం జరుగుతున్నదంటే బాగా గమనించండి. రాజు తీర్పు ప్రకటించాడు. ఏంటి అని అంటే, ఎవరైతే నా విగ్రహమునకు సాగిలపడరో వారందరినీ తీసుకొని వెళ్ళి అగ్నిలోనికి వెయ్యాలి అని, దహించు అగ్నిలోనికి వెయ్యాలి అని చెప్పి. హల్లెలూయా. ఇప్పుడు వీరు అందరూ కూడా సాగిలపడే సమయం వచ్చింది. అందరూ సాగిలపడుతున్నారు, ముగ్గురు మాత్రం స్టైల్గా నిలబడుకొని ఉన్నారు. హల్లెలూయా. ధైర్యంగా నిలబడుకొని ఉన్నారు, రాజు వైపునే చూస్తూ నిలబడుకొని ఉన్నారు, రాజుతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నారు. రాజుతో మాట్లాడేటువంటి స్టైల్ కూడా ఎలాగుందో తెలుసా? నెబుకద్నెజరు రాజుగారు అని లేదు, నెబుకద్నెజరు. హల్లెలూయా. అర్థమవుతున్నదా చెబుతున్నటువంటి మాట? ఇక్కడ ఎవరైనా మనం సంబోధించాలి అని అంటే, ఒక పై అధికారి సంబోధించాలంటే సార్, అయ్యగారు అనేటువంటి మాటలు మాట్లాడతాం, అవునా కాదా? ఇక్కడ ఏం జరుగుతున్నదంటే, నెబుకద్నెజరు, they were decided, వారు నిశ్చయించుకున్నారు, చేస్తే చేసిమే, పోతే పోతిమే, నా దేవుని ఎదుట తప్ప నేను ఎవరి ఎదుట కూడా సాగిలపడను. హల్లెలూయా. ఆ మాట ఇక్కడ ఉన్నది చూడండి. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. ఐ డోంట్ కేర్, వి డోంట్ కేర్. హల్లెలూయా. విశ్వాస పరిస్థితి ఎదురైనప్పుడు అండి, బంధువులు ఎదురైనప్పుడు అండి, పైనున్న అధికారులు ఎదురైనప్పుడు, హల్లెలూయా, ఆలోచిస్తున్నారు నేను చెబుతున్నటువంటి మాటలు. డోంట్ కేర్. ఆ పరిస్థితి నీకు ఎదురైనప్పుడు నీ విశ్వాసమా, నీ దేవుణ్ణే వెంబడిస్తావా అనేటువంటి ప్రశ్న నీకు డైరెక్ట్గా ఎదురైనప్పుడు, నీ ఉద్యోగము నిమిత్తమో, వ్యాపారము నిమిత్తమో, నీ కుటుంబము నిమిత్తమో, నీ జాతి నిమిత్తమో, కులము నిమిత్తమో, మతము నిమిత్తమో, సమాజంలో నీకున్నటువంటి విలువ నిమిత్తమో కాదు. కానీ గమనించండి, ఐ డోంట్ కేర్ చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాలి. ఇంతకుముందు ఒకసారి నేను పంచుకున్నాను. ఇది నేపాల్ కొండ ప్రాంతములలో జరిగినటువంటి సంఘటన. పేర్లు గుర్తుకు రాలేదు, గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తున్నాను. పేర్లతో సహా ఒకసారి నేను చెప్పాను. ఆ కొండ జాతి వాళ్ళ దగ్గరికి ఒకసారి లండన్ మిషనరీనో అమెరికన్ మిషనరీనో తెలియదు, వారు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఆ కొండ జాతిలో ఉంటున్నటువంటి వారిలో ఒక వ్యక్తి అతని కుటుంబం యేసును నమ్ముకున్నారు. అతనికి ఇద్దరు పిల్లలు యేసును వెంబడించడం ప్రారంభించాడు. ఆ తెగలో ఉంటున్నటువంటి వారందరూ కూడా అతన్ని అపోజ్ చేసుకుంటూ వచ్చాడు. నువ్వేంటి వెంబడిస్తుంటున్నావు యేసుని, మనది వేరే, మనం వేరు అని అతనితో ప్రకటిస్తూ వెళ్ళారు. అతను వినలేదు. ఆఖరికి ఒకానొక రోజున అతన్ని నిలబెట్టి నువ్వు యేసును విడిచిపెడతావా, నిన్ను నీ కుటుంబమును చంపేయాలా? హల్లెలూయా. నిన్ను నీ కుటుంబమును చంపివేయాలా? మీరు కావాలంటే వెబ్లో సెర్చ్ చేయండి. ఆయన ఆ సమయంలో తన కుమారులను చంపుతున్నారు, తన భార్యను చంపుతున్నారు, ఆఖరికి తనను కూడా కత్తి తీసుకొని పొడిచి చంపుతున్నటువంటి సమయంలో ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? యేసును నేను వెంబడించను, నేను వెనుదిరగను. ఇంగ్లీష్లో ఈ పాట ఉంటున్నది, ఐ ఫాలో జీసస్, ఐ డోంట్ లుక్ బ్యాక్. హల్లెలూయా. ఆ పాటని ఎంతో మంది పాడుకుంటూ వస్తున్నారండి ఇప్పటికి కూడా. యేసుని నేను వెంబడించేదను. హల్లెలూయా. విన్నారా పాట?
ఆ పాటను ఆయన పాడుతూ ఆయన విశ్వాసము నిమిత్తం అంటున్నారు కదా రాజుతో వాళ్ళు, వి డోంట్ కేర్, నువ్వు ఏమన్నా తీసుకో, నువ్వు ఏ నిర్ణయం అన్నా తీసుకో నెబుకద్నెజరు, వి డోంట్ కేర్, ఎందుకంటే మేము సేవించుచున్న దేవుడే మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము. హల్లెలూయా. ఏం చెబుతున్నారండి వాళ్ళు? రాజా, మేము పూజించము, నువ్వు మా దేవుడు కాపాడితే కాపాడతాడు, కాపాడకపోతే పోనీ, అయినా కూడా నీ దేవతలకు మేము లోబడము, నీ ఇష్టం వచ్చినది నువ్వు చేసుకో. హల్లెలూయా. వాళ్ళు తీసుకొని వెళ్ళారు, తర్వాత కదా మనకు తెలుసు కదా, తీసుకొని వెళ్ళారు. అగ్నిగుండము, ఏడంతల అగ్నిగుండం, ఏడంతల వేడితో తీసుకొని వెళ్ళినటువంటి సైనికులు, ఈ ముగ్గురిని తీసుకొని వెళ్ళిన సైనికులు చచ్చిపోయారు. కేవలము ఆ యొక్క అగ్ని యొక్క సెగలు తగిలి, ఆ అగ్ని యొక్క వేడి, బయట అగ్ని వేడి తగిలి బయట ఉన్న వాళ్ళు చనిపోయారు, తీసుకొని వెళ్ళినటువంటి వారు. వీళ్ళు వెళ్ళారు. హల్లెలూయా. వెళ్ళారు. ఆ రాజుకు కనబడుతున్నది. రాజు అడుగుతున్నాడు, కళ్ళు ఇట్లా తుడుచుకొని, మనం పంపించిండేది ముగ్గురిని కదా? అవును, ముగ్గురిని. మళ్ళీ నాలుగో వ్యక్తి ఎవరు? హల్లెలూయా. అది కాక అతడు వెలుగు వస్త్రము ధరించుకున్న వాడై ఒక దూత వలె ఒక వెలుగు నాకు కనబడుతున్నది అనేటువంటి మాటలు ఆ రాజు ప్రకటించడం జరుగుతుంది. హల్లెలూయా. తరువాత వాళ్ళు నలుగురు కూడా బయటకు, ఆ ముగ్గురు కూడా వారు బయటికి వస్తారు. రాజు హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళు బహుశా పరీక్షించుండొచ్చు. ఏంటి అని అంటే, స్మెల్ కూడా రావట్లేదా వీళ్ళ దగ్గర నుంచి? మామూలు పొయ్యి దగ్గర లేకపోతే ఆ కట్టెల పొయ్యి దగ్గర ఉంటే మనిషి అక్కడ నుంచి ఒక 10 నిమిషాల తర్వాత బయటకు వస్తే ఎలాగుంటుందండి? ఆ స్మెల్ అనేది వస్తుందా రాదా? స్మెల్ కూడా రావట్లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ బట్టలు కూడా కాలలేదు, వాళ్ళ వెంట్రుకలు కూడా కాలలేదు. అద్భుతము దేవుడు జరిగించాడు. హల్లెలూయా. అలాగే దానియేలు జీవితంలో జరుగుతుంది. దానియేలు జీవితంలో ఈసారి రాజు కొంచెం ఆలోచించి, ఇంతకుముందు జరిగింది కాబట్టి అతడు విగ్రహం నిలబెట్టాడు, ఈసారి నేను విగ్రహం నిలబెట్టాను, అయితే ప్రజలందరూ నా దగ్గరికే వచ్చి వాళ్ళ విన్నపాలు చేసుకోవాలి. ఈ విషయము, ఈ పరిస్థితిని కొందరు ద్రోహులు ఏం చేశారంటే, దానియేలుకు వ్యతిరేకంగా చేసి దానియేలును పదవిలో నుంచి దింపేయాలని, చంపేయాలని కుట్రతో ఈ యొక్క నిబంధన చేసి ఏం చేశారంటే, దానియేలు ఎలాగూ దేవుని వదిలిపెట్టడనే ఉద్దేశంతో కుట్ర పని చేస్తే, దానియేలు మీద కుట్ర మోపి దానియేలును కూడా తీసుకొని వెళ్తారు రాజు దగ్గరికి. దానియేలా చేసావంటే, అవునయ్యా చేశాను. ఎందుకు చేసావనంటే, నేను నా దేవుని తప్ప నేను ఎవరిని కూడా, అయ్యా నువ్వు నాకు ప్రియుడవు. రాజు అంటున్నాడు, అయ్యా నిన్న దానియేలా వేసేది, కానీ వారు ఇచ్చిన ఆజ్ఞను వారు తిరస్కరించలేరు, తీసుకొని వెళ్ళి సింహముల బోనులోనికి వారు వేశారు. హల్లెలూయా. ఉదయం అవ్వగానే రాజే వెళ్తున్నాడు, దానియేలా నువ్వు పూజించే దేవుడు నిన్ను కాపాడా? హల్లెలూయా. బాగా కాపాడాడయ్యా. రాత్రిపూట పడుకోవడానికి తలగడ లేకపోతే ఒక సింహం వచ్చి పడుకోనింది నా తలకైన వెనకాల. ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఇట్. హల్లెలూయా. సో వాట్ ఐఎమ్ చేసి, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మరణమైతే అయితమే. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నానో ఒక చక్కటి మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే, అందరూ తెరవాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇదివరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. హల్లెలూయా. ఎందుకు నేను దేవుడు నడిపించాడంటే బాగా గమనించండి. పాత నిబంధన గమనించాలి అందరూ కూడా. పాత నిబంధన అంతటిలో బాగా గమనించినట్లయితే చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు వారు దేవుని యందలి విశ్వాసమును బట్టి ఎదుర్కోలేదు. కొన్ని సందర్భాలలోనే వారి ప్రాణం మీదకి వచ్చింది. నీ దేవునికి లోబడతావా, నాకు లోబడతావా? శద్రకు, మేషకు, అబేద్నెగో, వేరే దేవుని పూజిస్తావా లేకపోతే మరణమవుతావా? దానియేలు విషయంలో నాకు సాగిలపడతావా లేకపోతే
నీకు సింహాల బోనులోకి వేయమంటావా? సింహముల గుహలో నీకు వేయమంటావా? హల్లెలూయా. అలాగే ఏలియా దగ్గర కూడా మనం చూడగలం. ఏంటంటే అహబు లేకపోతే ఆమె యెజబేలు ఆయన యెహోవా దేవుణ్ణి సేవించుచున్నందుకు ఆయన్ని చంపడానికి, లేకపోతే అక్కడ కొంతమంది ప్రవక్తలు 400 మంది లేకపోతే ఇంకొన్ని వేల మంది కొద్దిమందిని అక్కడ ఆయన్ను పూజిస్తున్నందుకు, దేవుణ్ణి యాజకులుగా ఉన్నందుకు, ఆయన కొరకు నిలబడినందుకు చంపడానికి ప్రయత్నిస్తే ఏలియా ద్వారా దేవుడే కూడా పక్కన పెట్టి కొద్దిమందిని కాపాడుకుంటాడు. ఇంకా చాలా సందర్భాల్లో దావీదు దగ్గర ఏం అలాగ జరగలేదు. దావీదు సౌలు దావీదును తరిమాడు. ఎందు నిమిత్తం అని అంటే, ఎక్కడ నా రాజ్యము దొంగిలిస్తాడో, ఎక్కడ నా రాజ్యమును నా చేతుల నుంచి వెళ్ళిపోతుందో అని చెప్పి. సొలొమోనుకు ఆ పరిస్థితి రాలేదు. చాలామంది రాజులలో ఆ పరిస్థితి రాలేదు. ఆ యొక్క ఇశ్రాయేలు రాజులలో కానీ, యూద రాజులలో కానీ, లేకపోతే ఈ పరిస్థితి వాళ్ళకి రాలేదు. దేవుని నామము నిమిత్తము మరణమయ్యేటువంటి పరిస్థితులు వాళ్ళకి రాలేదు. ఎప్పుడొచ్చినా కూడా శత్రురాజులు రాజ్యం కొరకో, డబ్బు కొరకో, సంపద కొరకో, భూమి కొరకో పోరాడుకుంటూ వెళ్ళారు. బాగా గమనించండి. అబ్రహాము సమయంలో కూడా దేవునిని వెంబడిస్తున్నామని ఆయన ఎవరూ హింసించలేదు. ఇస్సాకు సమయంలో, యాకోబు సమయంలో, ఏసేపు సమయంలో బాగా గమనించండి, దేవునికే డైరెక్ట్గా విశ్వసించావని ఎవరు కూడా వాళ్ళని పీడించలేదు. వాళ్ళ జీవితాలలో వారు అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళారు, ఇబ్బందులు గుండా వెళ్ళారు, శత్రు భయముల గుండా వెళ్ళారు. వాళ్ళ సంపదను పోగొట్టుకునే పరిస్థితులు వచ్చాయి, వాళ్ళ భార్యలను పోగొట్టుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి, ఉన్నటువంటి రాజ్యంలో యుద్ధములలోనికి వెళ్ళారు. కానీ కొన్ని సందర్భాలలో మాత్రమే ఇక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగో లేకపోతే ఏలియా దగ్గర, లేకపోతే దానియేలు దగ్గర, లేకపోతే ఇంకో 2-3 సందర్భాలు బహుశా ఉండవచ్చు. వారి విశ్వాసము నిమిత్తము ఎవరు కూడా, అంటే యేసును వెంబడిస్తున్నందుకు లేదా దేవుని వెంబడిస్తున్నందుకు వాళ్ళు ఎవరు పీడింపబడలేదు డైరెక్ట్గా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? హల్లెలూయా. అయితే బాగా గమనించండి, క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి హల్లెలూయా, ప్రతి క్రైస్తవుడు కూడా తను యేసునందు ఉంచినటువంటి విశ్వాసము కొరకే పీడింపబడుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? నీ దగ్గరకు వచ్చి రాజ్యం కొరకు ఎవరు అడగడంలా, నీ డబ్బు కొరకు ఎవరు నీతో యుద్ధం చేయడంలా, నీ యొక్క నీకు కలిగినటువంటి ఆస్తుల కొరకు ఎవరు యుద్ధం చేయడంలా. ఎవరైనా ఒక క్రైస్తవుడు పీడింపబడుతున్నాడు అని అంటే బాగా గమనించండి, తను యేసునందు ఉంచిన విశ్వాసము కొరకే పీడింపబడుతున్నాడు. ఆర్ యు గెట్టింగ్? కృత నిబంధన అంతటిలో కూడా అండి. అందుకనే యేసయ్య అంటున్నాడు కదా, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు, అంటే అబ్రహాము కంటే, ఇస్సాకు కంటే, దావీదు కంటే, ఏలియా కంటే, దానియేలు కంటే గొప్పవాడు ఎవరయ్యా పాత నిబంధనలో అంటే యేసు చెబుతున్నటువంటి ఒకే ఒక్క మాట, బాప్తిస్మమిచ్చు యోహాను కంటే ఎవరు గొప్పవారు కారు. హల్లెలూయా. ఆయన ఏం అద్భుతాలు చేయలేదు. మరి బైబిల్లో ఒక అద్భుతమన్నా బాప్తిస్మం ఇచ్చి యోహాను చేసినట్లున్నదా? ఒక అద్భుతం కూడా ఆయన చేయలేదు ఏలియా లాగా. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? బాగా గమనించండి. అంత ఆ వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడు, యేసయ్య ఏమంటున్నాడు, ఇతని కంటే గొప్పవాడు ఎవరు కూడా పుట్టలేదు. పాత నిబంధన అంతటిలో గొప్పవాడు ఎవరైనా ఉన్నారా అని అంటే అది బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక్కడే. అందరూ ఉన్నారు లిస్టులో, అయితే బాప్తిస్మం యోహాను మొదటి స్థానంలో ఉంటున్నాడని యేసయ్యనే చెబుతున్నాడు. హల్లెలూయా. మరి చిన్న మాట అక్కడ యేసయ్య చెబుతున్నాడు, యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను, అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే ఏమున్నదండి అక్కడ? పరలోక రాజ్యములో అల్పుడైనటువంటి వాడు అతని కంటే గొప్పవాడు. హల్లెలూయా. అనేక మంది బైబిల్ టీచర్స్ చెప్తారు ఏంటి అని అంటే, పరలోక రాజ్యములో ఉన్నటువంటి వాడు ఎవడు అని అంటే ప్రతి క్రైస్తవుడు ఒక అల్పమైనటువంటి విశ్వాసము కలిగిన వాడు, యేసుని వెంబడించేవాడు, తొనికిసలాడేటువంటి వాడు కూడా, యేసు కొరకు నిలబడిన వాడు, అంతము వరకు ఆయన నామమును గట్టిగా పట్టుకున్నటువంటి వాడు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి గొప్ప విశ్వాసి కంటే, ప్రతి ఒక్క వ్యక్తి కంటే, పరలోకమందు ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే అల్పుడైనటువంటి ఒక క్రైస్తవుడు గొప్పవాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని కనపరుచుకుందాము. హల్లెలూయా. పరలోకానికి వెళ్తే పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కూడా పెళ్లి కుమారుని స్నేహితులంట. ఎవరు? పెళ్లి కుమారుని స్నేహితులు. హల్లెలూయా.
కానీ యేసును వెంబడిస్తున్నటువంటి మనము, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం ఎవరో తెలుసా? యేసయ్య యొక్క వధువు, భార్యగా మనల్ని దేవుడు స్వీకరిస్తున్నాడు. హల్లెలూయా. స్నేహితునికి ఒక లిమిట్ ఉంటుంది ఇంట్లో, అవునా కాదా? స్నేహితులు ఎవరైనా వచ్చారంటే ఒక లిమిట్ ఉంటుంది. హల్లెలూయా. అదే భార్యకి లిమిట్ ఉంటుందా? ఉంటుందా? ఎక్కడికైనా ఏ రూమ్లకైనా కూడా వెళ్ళడానికి ఉన్నటువంటి ఒక్క హక్కు ఎవరికి ఉన్నది? భార్యకు మాత్రమే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని దేవుడు ఆ విధమైన స్థానముతో ఆయన గౌరవించాడు. ఎందును బట్టో తెలుసా? ఆయన నామం నిమిత్తం. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. పాత నిబంధనలో వారి యొక్క విశ్వాసమును వారు ప్రకటించాల్సినటువంటి 10 మందికి వెళ్ళి సువార్త ప్రకటించాల్సిన పని లేదు ఇశ్రాయేలు ప్రజలకి. ఉన్నదా? ఎప్పుడైనా వెళ్ళి ప్రకటించారా వాళ్ళు ఎక్కడైనా సువార్త? 10 మందికి వెళ్ళి అమాలేకుల దగ్గరికి వెళ్ళి ప్రకటించారా? మిద్యానీయుల దగ్గరికి వెళ్ళి ప్రకటించారా? సువార్త ప్రకటించారా? లేదు. కానీ యేసయ్యను వెంబడిస్తున్నటువంటి మనకు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకు దయచేశాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ స్ట్రగులింగ్, నువ్వు ఎక్కడైనా సరే మనకు అంత స్ట్రగుల్లో మనం ఉన్నామని అయితే నేను చెప్పను. బట్ ఏ చిన్న విషయమైనా చాలామంది నాతో ఇప్పటికీ పంచుకుంటారు. ఏంటంటే, అన్నా ఇంటి రెంట్ కోసం అని వెళ్తే, ఇండ్లు వెతకడానికి వెళ్తే అందరూ మీరేంటోళ్ళు అని అడుగుతారు. మేము యేసుప్రభుని నమ్ముకున్నాం, క్రైస్తవులం అని అంటే మేము ఇయ్యమంటారు. పెళ్లి విషయాలలో మేము వెళ్తే మీరు ఏం చేస్తున్నారు? యేసుప్రభుని నమ్ముకున్నాం అంటే పెళ్లి ఇవ్వమంటారు. హల్లెలూయా. ఏదైనా కార్యాలు జరిగినప్పుడు, ఫంక్షన్ జరిగినప్పుడు మనల్ని తక్కువగా చేసి చూడడం, మన వారిని తక్కువగా చేసి చూడడం. హల్లెలూయా. లేకపోతే మత సంబంధమైనటువంటి వ్యక్తులు, లేకపోతే కొంత మత విరోధమైనటువంటి వ్యక్తులు, విద్వేషకులు, వారు ఏం చేస్తున్నారని అంటే యేసును వెంబడించేటువంటి వారిని గాయపరుస్తున్నారు, మాటలతో గాయపరుస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, చెరసాలలోకి వేయించుచున్నారు. డూ యూ బిలీవ్? ప్రతి సంవత్సరము యేసు నామము నిమిత్తం ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా 5,000 మంది హతసాక్షులు అవుతున్నారు. 5,000 మంది. అది ఇంకా జస్ట్ లెక్కలలో ఉన్నటువంటి మంది మాత్రమే. ఇప్పుడే ఇండియాలో మనకు తెలిసినటువంటిదే. యేసును వెంబడించేటువంటి వారు ఆ యొక్క మణిపూర్ డిస్ట్రిక్ట్, మణిపూర్ ఆ యొక్క స్టేట్లో వేల మంది ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారు ఇప్పటికీ కూడా. యేసును వెంబడిస్తున్నారు కాబట్టి. హల్లెలూయా. Why? It is coming for your faith. Devil is after your faith. సాతాను ఎలాగైనా సరే నీ యొక్క విశ్వాసమును గాయపరచాలని వాని తంత్రములంతటిని, వాని విరోధులంతటిని, కొంతమందిని భయపడించడము, కొంతమందికి గుర్తులు చూపించడం, సూచనలు చూపించడం, మనుషులను లేకపోతే మాటలు అనిపించడము, లేకపోతే రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పడము. హల్లెలూయా. బాధాకరమైన విషయం ఏంటో తెలుసా అండి? కొంతమంది రిజర్వేషన్ల కొరకు దేవునిని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళ యొక్క డబ్బు పోతుందనో, ఆస్తులు పోతాయనో, ఉద్యోగాలు పోతాయనో యేసుని విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారు. బైబిల్ అంటుంది కదా, అరే నీ ఒక కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా, ఒక కన్ను లేకుండా అయినా సరే నువ్వు పరలోక రాజ్యంలో ప్రయత్నించు. ఒక చెయ్యి లేకపోయినా పర్వాలేదు, పరలోక రాజ్యంలో నీకు ప్రవేశించు. ఎందుకంటే నీ సర్వ శరీరం అంతయు వెళ్ళి నరకాగ్నిలోనికి పడేదానికంటే ఒక కన్ను పోయినా, ఒక ఉద్యోగం పోయినా, ఒక వ్యాపారం పోయినా, నీ స్నేహితులు పోయినా, నీ కులము పోయినా, నీ తెగ పోయినా, హల్లెలూయా, నీవు పరలోకమందు స్థానమును సంపాదించుకొనగలవు కదా. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెప్తున్నటువంటి మాటలు? యేసు నామము నిమిత్తము నీ విశ్వాసమును నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, సందర్భము నీ జీవితంలో ఎదురైనప్పుడు ఆ పరిస్థితులలో నేను యేసుని వెంబడిస్తున్నాను, అది ఏదైనాను సరే నేను దేనికి కూడా వెనుకాడను. హల్లెలూయా. సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఫర్ ద క్రైస్ట్ సేక్. ఎప్పుడో నేను దేవుని నమ్ముకున్నటువంటి కొత్తలో విన్నటువంటి కథ ఇది జరిగిందో లేదో తెలియదు. ఒక దైవజనుడు చెబుతూ ఉంటే నేను వింటూ ఉన్నాను. ఆ దినాలలో యేసుని వెంబడిస్తున్నందుకు అనేకులను చంపేసేటువంటి వారు. ఆ దినాలలో రోమన్ కింగ్డంలో యేసుని వెంబడిస్తున్నందుకు చాలామందిని చంపేవారు. ఆ చంపడం ఎలాగుంటుంది అని అంటే, ఒక కత్తి పైన నుంచి వాళ్ళ తల ఇలాగ పెడితే ఒక కత్తి పైన కత్తి ఇలాగ వచ్చి పడిపోయేది, ఆ తల నరికివేయబడేది. అందరినీ లైన్లో నిలబెట్టారు. యేసుని వెంబడిస్తున్నావా? అయితే మరణానికి వెళ్ళు. యేసుని వెంబడించలేదని చెప్పు, వెళ్ళిపో. కొద్దిమంది ముందుకెళ్తున్నారు. పక్కన ఉన్నటువంటి ఆ సైనికులు వారికి మరణ శిక్ష విధిస్తుంటున్నారు. గుంపులుగా వెళ్తుంటున్నారు. కొంతమంది మరణం అవుతున్నారు, కొంతమంది భయపడుతున్నారు. అయినా సరే ముందుకు వెళ్తున్నారు దేవుని దగ్గర ఉంటామని.
ఆ సమయంలో బాగా గమనించండి, ఒక వ్యక్తి భయపడి నేను యేసుని వెంబడించట్లేదు, నేను వెనక్కి వెళ్ళిపోతాను, నేను వేరే వెళ్ళిపోతాను అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఆ స్థానంలో కంట ఆ పక్కనే ఉన్నటువంటి ఒక సైనికుడు వచ్చి నిల్చున్నాడు. హల్లెలూయా. ఆ సైనికుడు వచ్చి నిల్చున్నాడు. ఆ పక్కన ఉన్న సైనికులందరూ అంటున్నారు, ఏం పిచ్చి పట్టిందా నీకు, మరణానికి పోతావా, ఎందుకు నిలబడ్డావు అని అంటే, లేదు అతని స్థానాన్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అని అంటే నా కన్నులు తెరవబడ్డాయి, నేను చూచాను అక్కడ యేసు నిలబడి, పరలోకమందు ఆయన నిలబడి చేతులు చాచి హల్లెలూయా ఈ మరణం అవుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన స్వీకరిస్తున్నాడు. హల్లెలూయా. ఆ స్థానాన్ని నేను విడిచిపెట్టుకోదలుచుకోలేదు, రాజాజ్ఞ ఉంది కాబట్టి ఎవరైనా సరే యేసును వెంబడించేవాడైతే, సైనికుడైనా ఎవరైనా సరే పోవాల్సిందే. అతను వెళ్ళాడు, మరణించాడు. హల్లెలూయా. స్టెఫెను మరణిస్తే బైబిల్లో ఉంటున్నది ఏంటో తెలుసా? స్టెఫెను మరణిస్తే పరలోకము తెరవబడెను, ఇదిగో మనుష్య కుమారుడు ఆయన లేచి నిలబడి ఆయనకు స్వాగతం పలుకుతున్నాడంట. ఎంత గొప్ప ధన్యతది. హల్లెలూయా. దేవాది దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు లేచి నిలబడి ఆయన ఆహ్వానిస్తున్నాడంటే ఒక హతసాక్షిని. హల్లెలూయా. ఆర్ యు స్ట్రగులింగ్ ఇన్ యువర్ ఫెయిత్? నీ యొక్క విశ్వాసమును నిలబెట్టుకున్నటలో నువ్వు ఇంకా ఇబ్బంది పడుతున్నావా? మనుషుల ఎదుట ఒప్పుకోవడానికి ఇంకా ఇబ్బంది పడుతున్నావా? బంధువుల ఎదుట ఒప్పుకోవడానికి ఇంకా ఇబ్బంది పడుతున్నావా? సమ్ ఆర్ గుడ్ బిలీవర్స్, కొంతమంది సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారు, వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి వారు ఉన్నారు. వారి విషయం నేను మాట్లాడతాను, బాగా గమనించండి. ఇక్కడ నేను చెప్పగలిగినది ఏంటో తెలుసా? నీ విశ్వాసం సీక్రెట్గా మీ ఇంట్లో తెలియకుండా నువ్వు వెంబడిస్తూ ఉన్నావు. అవును, మంచిదే. కానీ ఏదో ఒక రోజున నీ విశ్వాసమును కన్ఫరెంట్ చేసేటువంటి, నీ విశ్వాసమునకు ఎదురు నిలబడేటువంటి రోజు, నీ విశ్వాసమును క్వశ్చన్ చేసేటువంటి రోజు ఏదో ఒక రోజు వచ్చినప్పుడు దయచేసి అది ఏదైనాను సరే ఆయన నామము నిమిత్తము నీవు ఒప్పుకొనవలసినదే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి సందర్భములో, ప్రతి సమయములో దేవుని బిడ్డగా నీ పరిస్థితులలో నువ్వు అనుకుంటున్నావేమో ఏంటంటే, ఒక మాటే కదా, ఎవరు చూడట్లేదు కదా, ఒక మాటే కదా, బంధువులే కదా, వాళ్ళ దగ్గర ఎవరు పట్టించుకోరలేదు, ఒక మాటే కదా, ఏముందిలే సాగించేద్దాం, రాజీ పడిపోయేటువంటి మాటలు మాట్లాడుతున్నావా? యేసయ్య చూస్తున్నాడమ్మా, యేసయ్య చూస్తున్నాడు. మనుషుల ఎదుట ఎవరు ఒప్పుకొనునో పరలోకమందు దేవదూతల ఎదుట, హల్లెలూయా, దేవదూతల ఎదుట నిలబడి యేసయ్య యు ఏంజెల్తో అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఇతడు తెలుసా, ఇతడు మరణమవుతున్నటువంటి సందర్భంలో యేసును విడిచిపెడతావా అని అడిగితే, హల్లెలూయా, ఏమంటున్నాడో తెలుసా? ఇతను చచ్చినా పర్వాలేదు, నేను మాత్రం యేసు కొరకే నిలబడ్డాను అని చెప్తే వెంటనే ఆ దేవదూతలందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మీకు కాదు నేను చెప్తున్నది, దేవదూతలందరూ చప్పట్లు కొడతారు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద ఫెయిత్. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడండి. మరణమైనా పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు నెమ్మదిగా ఉంటున్నాం, నెమ్మది కలిగిన చోటే ఉంటున్నాం మనం. వాస్తవం చెప్తున్నాను నేను, నెమ్మది కలిగిన చోట రాష్ట్రములలో ఉంటున్నాం మనం. కొన్ని రాష్ట్రాలలో క్రైస్తవానికి భయంకరమైన వ్యతిరేకత, యేసుప్రభు అంటే నీచంగా చూసేటువంటి వారు ఉంటున్నారు, తక్కువగా చూసేటువంటి వారు ఉంటున్నారు, మన చుట్టూనే అనేకులు ఉంటున్నారు. హల్లెలూయా. రాబోయేటువంటి కాలములు ఉంటున్నాయి. ఆ సమయంలో ఆయన భద్రత, కాపుదల, పోషణ ప్రతిదానిని దేవుడు మనకు దయచేసినా ఇతరుల నుంచి, లోకములో నుంచి, అన్యజనుల నుంచి, అంత్యక్రీస్తు నుంచి 666 ముద్ర ద్వారా అనేకమైనటువంటి పరిస్థితులలో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఆ సమయంలో నీ విశ్వాసము స్థిరముగా నిలబడాలి అని అంటే దృఢముగా దేవుని వాక్యము పైన నీ యొక్క జీవితము కట్టబడేదానిలాగా ఉండాలి. హల్లెలూయా. కన్ఫెస్ వేరెవర్ ఇట్ ఈస్, ఏ పరిస్థితి వచ్చినా స్థిరముగా నిలబడి దేవుని నామము నిమిత్తము నిలబడేటువంటి వ్యక్తిగానే నువ్వు ఉండాలి. హల్లెలూయా. టుడే ఐఎమ్ క్లోజింగ్. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో ఐఎమ్ షేరింగ్ వన్ స్మాల్ థింగ్. ఏంటనంటే, బహుశా ఇంతవరకు ఎక్కడైనా యేసు నామము నిమిత్తము రాజీ పడ్డావేమో. యు హ్యావ్ ఎ ఛాన్స్. క్షమాపణ వెంబడిస్తున్నావా నీవు కదా, యేసుతో ఉండడం మేము చూసాము అని అన్నప్పుడు పేతురు ఏమన్నాడో తెలుసా? నేను కాదు, నేను లేను, ఎవరినో చూసి నువ్వు అనుకుంటున్నావు. అర్థమవుతున్నదా నేను చెబుతున్న మాటలు? స్టిల్ అయినప్పటికీ యేసయ్య వచ్చాడు ఒకనొక రోజున, మళ్ళీ వచ్చి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? మొదటిసారి అడిగాడు, అయ్యా నీకే తెలియను. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? మూడవసారి, అవునయ్యా.
మీకే తెలియను అని కన్నీరు పెట్టుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. కొద్దిమంది వ్యక్తుల దగ్గర కూడా నిలబడి అవును నేను యేసు కొరకు యేసుతో ఉన్నాను అని చెప్పలేని వ్యక్తి ఎప్పుడైతే ఒక సందర్భం వచ్చిందో దాదాపు 3,000 మంది మధ్య నిలబడి హల్లెలూయా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై దేనికి కూడా లెక్క చేయకుండా యేసును గురించి ప్రకటించి 1,000 మందిని దేవుని వైపు నడిపించిన వాడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజున పొరపాటున ఎక్కడైనా ఇంకా తెలియక యేసు నిమిత్తము నీవు దేవుని బిడ్డవని దాచిపెడుతున్నావా? యేసు నిమిత్తము ధైర్యముగా ఒప్పుకోవడానికి నీ పరిస్థితి నీ యొక్క హృదయంలో ఇంకా సతమతం అవుతుంటున్నావా? దిస్ ఈజ్ ద టైం. అయ్యా నేను ఒప్పుకుంటాను తండ్రి, నా పరిస్థితులంతటిలో ఒప్పుకుంటాను, నా జీవితంలో నేను ఒప్పుకుంటాను ప్రభువా, నా జీవితము నీది, నీ కొరకు నేను నిలబడతాను, అది ఏదైనాను సరే నేను నిలబడతానని దేవుని యొక్క సన్నిధిలో మనము మొరపెడదాము. Ask forgiveness. If we have compromised in any area, ఎక్కడైనా కాంప్రమైజ్ అయిపోయి ఎక్కడైనా దాచిపెట్టే పరిస్థితుల్లో ఎక్కడైనా వచ్చి ఉన్నావేమో, ఆస్క్ జీసస్ ఫర్గివ్నెస్. పేతురును 3 సార్లు బొంకినా కూడా క్షమించిన దేవుడు నన్ను క్షమించుటకు ఆయన తన హృదయమును తెరిచి ఉన్నవాడై ఉన్నాడు. బట్ స్టాండ్ స్టిల్. తరువాత నీ జీవితమును స్థిరముగా నిలబడుటకు, ఆయన పైన విశ్వాసముతో నిలబడుటకు ఒక దృఢమైన నిర్ణయము నీవు తీసుకున్నట్లయితే దేవుడు నీ జీవితమును, నీ పరిస్థితులను, నీ కుటుంబములను, నీవు కోరిన ఆశీర్వాదములను, నీవు కోరిన దానిని దయచేవాడై ఉంటున్నాడు. శుద్ధాత్మ దేవా నీకు వందనములు చెల్లిస్తుంటున్నాము తండ్రి. నీ కృపను అడుగుచున్నాము, నీ దయను అడుగుచున్నాము. నీ సన్నిధిలో నీ బిడ్డలమైన మమ్మను దీవించమని, కృప చూపమని, స్థిరముగా నిలబడుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.